హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హారర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. అది వాయిస్ మెసేజ్ రూపంగానైనా లేదంటే మెసేజ్ రూపంగానైనా. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి లాస్ట్ వీడియోలోని మనకి కామెంట్ చేసిన వారు అమ్ము అత్తిల నుంచి, ఇంకా అలాగే కొన్ని ఊర్ల పేర్లు అయితే పెట్టలేదండి. నాగు గారు, సుధా వైజాగ్ నుంచి, సంధ్య గారు, గౌతమ్ గారు గాజువాక్ నుంచి. అతని అకౌంట్ గౌతమ్ అని ఉంది, బట్ వేరే నేమ్ ఏదో మెన్షన్ చేశారండి. అమ్ములు గారు బెంగళూరు నుంచి, ఇంకా అలాగే గాడ్ ఈజ్ లవ్ అనే అకౌంట్ నుంచి ఒక మెసేజ్ అయితే వచ్చింది. సలీం షేక్ గారు కువైట్ నుంచి, ఇంకా అలాగే పి రవిశంకర్ గారు స్వర్ణ బాపట్ల డిస్టిక్ అండి. సంతోష్ అని పెట్టారండి, నాకు తెలిసి సంతోష్ అయ్యి ఉంటుంది. సంతోష్ గారు గాజువాక్ నుంచి, ఇంకా మా అమ్మాయి మౌనిక, జయాస్ ఛానల్ వాళ్ళు, ఇంకా సంధ్య గారు అండి. సంధ్య గారు అయితే ప్రతిరోజు కామెంట్ చేస్తారు. బాలాజీ గారు మొగదలి, ఇంకా అబ్దుల్ గారు, సుధారాణి గారు వైజాగ్ నుంచి, గాయత్రి గారు హైదరాబాద్ నుంచి అండి. అండ్ నా ఫ్రెండ్లీ ఛానల్స్లోని ఇందిరాస్ కిచెన్ గారు, చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడాను. నా ఛానల్ని ఫాలో అవుతూ నాకు సబ్ చేసుకొని ప్రతిరోజు వీడియోకి కామెంట్ చేసినందుకు మీరు మళ్ళీ ఇలాగే కామెంట్ చేయాలి. నేను ప్రతిరోజు కూడా ఎవరైతే మనకి కామెంట్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు, అందరి పేర్లు కూడా చెప్తాను వీడియోలోని. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శరత్ డింకీలు కొడుతూ డిగ్రీ అయితే పాస్ అయ్యాడు. మరి తనకి చదువు మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నేను ఆటో నడుపుకుంటాను, లేదా అంటే ఏదైనా పని చేసుకుంటాను, కానీ చదువుకోను అని చెప్తూ ఉండేవాడు. మరి ఎక్కడ కూడా కులం గురించి మెన్షన్ చేయకూడదు కాబట్టి నేనైతే మెన్షన్ చేయట్లేదండి. అయితే వాళ్ళ అమ్మ పాపం ఇంటింటికి వెళ్ళి చేపలు అయితే అమ్ముకుంటూ ఉండేది. అలాగే పిల్లల్ని అయితే పోషించుకు వస్తుంది. తనతో పాటు ఒక చెల్లి అయితే ఉంది. వాళ్ళ నాన్న అయితే ఎప్పుడు తాగుతూ ఉండడం, లేకపోతే ఒంట్లో బాగోలేదని మంచం మీదే ఎప్పుడు పడుకొని ఉండడం, ఈ రెండు పనులే తెలుసు. మరి ఇంటిని జాగ్రత్తగా నడుపుకు వస్తుంది లక్ష్మి. అయితే మరి తన కొడుకు ఏదో రకంగా బాగా చదువుకొని మంచి ప్రయోజకుడయ్యి ఇంటిని నెట్టుకు వస్తాడని చాలా ఆశిస్తుంది. కానీ డిగ్రీ అత్యవసర మార్కులతోనైతే పాస్ అయ్యాడు. ఇంకా ఉద్యోగం ఏమొస్తుంది చెప్పండి? అయినా కూడా తనకి చదువు అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. చదువుకోపోయినా కూడా చాలామంది బాగానే పైకి వచ్చారు కదా, డబ్బులు బాగానే సంపాదిస్తున్నారు కదా, నేను అలానే ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదిస్తాను అని చెప్తూ ఉండేవాడు. కొడుకు అలా ఆవారాగా తిరగడం తనకైతే నచ్చలేదు. మరి లక్ష్మి కాయా కష్టం చేసుకొని అప్పటి వరకు సంపాదించిన డబ్బులన్నీ కూడాను బ్యాంక్లో ఉన్నవి తీసుకువచ్చి తన కొడుక్కి ఒక ఆటో అయితే కొనిపెట్టి ఇచ్చింది. జాగ్రత్తగా నడుపుకోనాయనా, నీ ఉపాధి నువ్వు కల్పించుకుంటే చాలు, మాకు చూడని అవసరం లేదని కూడా చెప్పింది. మరి అదే తను చేసిన తప్పేమో. శరత్ పూర్తిగా మారిపోయాడు. ఫ్రెండ్స్తోనే ఆవారాగా జులైగా తిరుగుతూ ఆ ఆటోని ఇష్టం వచ్చినట్టుగా వాడుకున్నాడు. ఇంకా ఆ ఆటోకి సగం డబ్బులు కట్టాల్సి ఉంది. ఆ డబ్బులు కూడా కట్టకుండా ఆటోనైతే అమ్మేశాడు చెప్పా పెట్టకుండా. అంతేకాదు, తను గంజాయికి బానిసైపోయాడు. ఫ్రెండ్స్తో తిరగడం, గంజాయి తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాడు. ఇంటికి వచ్చి నానా రభస అయితే చేస్తున్నాడు. తన కొడుకుని ఏదో రకంగా దారిలో పెట్టుకోవాలని రీహాబిటేషన్ సెంటర్కి అయితే తీసుకువెళ్ళింది. కానీ ఏం లాభం, కొన్నాళ్ళు బాగానే ఉన్నాడు, మళ్ళీ అక్కడి నుంచి మొదలైపోయింది. అది ఎలా అంటే తను ప్రేమించిన అమ్మాయి మరొక అబ్బాయిని అయితే పెళ్లి చేసుకుంది. అంతే, మళ్ళీ మొదటికొచ్చింది బండి. తన చెల్లి మీద తల్లి మీద ఇష్టం వచ్చినట్టు దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. ఇంకా అదంతా చూస్తూ ఉండబట్టలేని లక్ష్మి బాధతోని ఒకరోజు శుభ్రంగా కొట్టేస్తుంది. నువ్వు ఇంకింటికి రాకు, ఎక్కడైనా చనిపో, నీలాంటి కొడుకు లేడనే అనుకుంటాను అంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తుంది లక్ష్మి. అంతేకాదు, శుభ్రంగా కొట్టేస్తుంది. ఆ బాధకి తను తట్టుకోలేక అలానే వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాడు మళ్ళీ గంజాయి తీసుకోవడానికి. ఈలోగా తనకు ఒక నిజం అయితే తెలుస్తుంది. అదేంటి అనంటే తన ఫ్రెండ్స్
తనతోని బాగానే మాట్లాడుతున్నారు, తన చేత ఖర్చు పెట్టిస్తున్నారు కూడాను. తన లేనప్పుడు తన గురించి బ్యాడ్గానైతే చెప్పుకుంటున్నారు. అంతేకాదు వాడొక వెర్రి వెంగళప్ప. వాళ్ళమ్మ డబ్బులు ఎంత ఇమ్మంటే అంత ఇస్తుంది. వాడి చేత శుభ్రంగా డబ్బులు ఖర్చు పెట్టించవచ్చు. మనం అసలు డబ్బులు తీయొద్దు, లేవనే చెప్తాం. వాడు ఏమైనా కావాలి అని అడిగితే అస్సలు ఇవ్వకూడదు. మంచి బకరగాడు దొరికాడురా అనుకుంటూ నవ్వుకుంటున్నారు. అదంతా విన్న శరత్కి పిచ్చెక్కుతుంది. అంటే ఇన్నాళ్ళు వీళ్ళు నాతో ఆడుకున్నారా, నా జీవితాన్ని నాశనం చేశారా అని బాధపడతాడు. తను అలానే రాత్రి వరకు సముద్రం దగ్గర అయితే కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా రాత్రి 9:30 అయితే అవుతుంది. ఈలోగా ఇంటి నుంచి ఫోన్ అయితే చేస్తుంది వాళ్ళమ్మ. 2-3 సార్లు కట్ చేసేశాడు. అయినా కూడా వాళ్ళమ్మ భయంతోని ఫోన్ అయితే చేస్తుంది. ఈలోగా ఫోన్ అయితే లిఫ్ట్ చేశాడు. అమ్మా అనేసరికి, ఎక్కడున్నావు నాయనా, ఇంటికి రా. ఏ అమ్మ అనేదే ఒక మాట అనకూడదా? ఏరా ఏమైపోతున్నావు, ఎక్కడున్నావురా చెప్పురా, నన్ను బాధించుకు, ఇంకా ఇబ్బంది పెట్టుకు, మీ నాన్న అలాగా, నాకు ఎవరి వలన కూడా సుఖం లేదు అంటూ ఏడుస్తూ ఉంది. ఆ మాటలకి ఏడుస్తూ అమ్మా ఇప్పుడే వస్తానమ్మా అనుకుంటూ ఇంటికైతే బయలుదేరాడు. మరి తను అలా ఇంటికి వచ్చేసరికి కొడుకును పట్టుకొని ఏడ్చేస్తుంది. నిన్ను అనవసరంగా కొట్టాను నాయనా, ఏమీ అనుకోవద్దు, పొద్దున్న నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా అంటూ ఏవేవో మాట్లాడుతుంది. అమ్మ ఎప్పుడూ అమ్మే కదా, మరి అలానే ఉంటుంది. సరే ఇంకా భోజనం అయితే చేశాడు. అమ్మా నేను ఇంక ఇక్కడ ఉండను, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుంటాను. ఇక్కడ ఉంటే మా ఫ్రెండ్స్ నన్ను ఇలా ఉన్నెవరు, మళ్ళీ ఏదో ఒక రకంగా నాకు ఆ మత్తుకి బానిసనైతే చేస్తారు. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానమ్మా అని అంటున్నాడు. సరే నువ్వెక్కడికంటే అక్కడికే వెళ్దు గాని, నువ్వు సుఖంగా ఉండడమే నాకు కావాల్సింది నాయనా అని చెప్తుంది. సరేనమ్మా అంటూ పడుకుంటాడు. తను పడుకుంటాడు కానీ ఏవేవో ఆలోచనలు, ఏం చేస్తే నేను ఈ పేదరికం నుంచి బయటపడగలను, అమ్మ నాన్నని చెల్లిని జాగ్రత్తగా చూసుకోగలను అని ఆలోచిస్తున్నాడు. ఒక్క రోజులో ఏది కూడా జరిగిపోదు కదా. సరే ఇంకా తెల్లవారుతుంది. శరతు, పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తావేటి నాయనా అని అడుగుతుంది. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇల్లు కాకినాడలోనైతే ఉంది. మరి అక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి. అంతేకాదు వీడేది కావాలంటే అది చేయవచ్చు. వాళ్ళ పెద్దమ్మకి కూడా ఎవరూ లేరు, ఒక్కడే కొడుకు. వాడితో కలిసి అక్కడున్న కంపెనీలు దేనికైనా వెళ్తావా అని అడుగుతుంది. సరేనమ్మా ఎక్కడైతే అక్కడ, ఇక్కడ మటుకు ఉండను అని చెప్తూ తను ఆ రోజే సాయంత్రము ఎవరికీ చెప్పకుండా, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికీ చెప్పకుండా కాకినాడ అయితే వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళ పెద్దమ్మ కొడుకు తను ఇద్దరూ కలిసి అక్కడ ఒక కంపెనీలోనైతే ఉద్యోగం చేస్తున్నారు. 3 నెలలు వెలగబెట్టాడు కానీ అది కూడా తనకి పూర్తిగా అనిపించలేదు. ఏంటో కష్టపడుతున్నాను కానీ ఎక్కువ డబ్బులు రావట్లేదు అనిపించింది. ఇంకా ఆ డబ్బులకి నేను ఇక్కడ పనిచేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, ఇంటికి ఏమీ పంపించలేకపోతున్నాను అని తన అన్నయ్యతోనైతే చెప్పాడు. ఒరే నువ్వు చేస్తానంటే మరొక దగ్గర, అంటే ఈ దేశం కాదు వేరొక దేశం వెళ్ళి పని చెయ్యాలి, వెళ్తావా? అమ్మతో చెప్పి చూడు, ఓకే అంటే అక్కడికి వెళ్దు కానీ అని అన్నాడు. ఆ మాటలకి సరేనని చెప్పి వాళ్ళ అమ్మని ఎలాగైనా ఒప్పించి ఆ దేశానికి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాడు. 3 నెలలు ఉద్యోగం చేశాడు కదా, అందులో వచ్చిన డబ్బుల్ని కొంచెంగానైతే దాచుకున్నాడు. మరి దానికి జోడించి ఇంకొన్ని డబ్బులు వాళ్ళ అమ్మ అయితే ఇచ్చింది. ఇంకా ఆ దేశానికి వెళ్ళడానికి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాడు. ఎలాగైతేనే అక్కడికైతే వెళ్ళిపోయాడు. అక్కడ ఒక చిన్న పరీక్ష అయితే ఉంటుంది. అది మరి ఇంకేదో కాదు, వాళ్ళ ధైర్యం గురించి. వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారు, దేనికైనా అలా నిలిచి ఉండగలరా లేదా అనేది టెస్ట్ పెట్టారు. అదెందుకో అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇంతకీ అదేం ఉద్యోగం అని అంటే, ఒక పెద్ద బిల్డింగ్లోని నైట్ సెక్యూరిటీ గార్డ్ కింద అయితే ఉండాలి. అందులోని ఏమున్నాయి, ఏంటవుతుంది, అసలు ఆ బిల్డింగ్ గురించి ఎవ్వరికీ ఏ విషయాలు తెలీదు. ఎందుకనంటే వాళ్ళ దేశస్తులు కాదు. అక్కడ అపాయింట్మెంట్ చేసిన వాళ్ళందరూ కూడాను వేరు వేరు దేశాల నుంచి వచ్చిన వాళ్ళని మాత్రమే. అయితే నైట్ షిఫ్ట్లోనైతే వీళ్ళు పని చేయవలసి ఉంటుంది. అది కూడాను సింగిల్గాను. ఆ బిల్డింగ్ అంతటికీ కూడాను నైట్ షిఫ్ట్లోని ఒకే వాచ్మెన్ అయితే ఉంటాడు. మరి తను చేయవలసిన పనేంటి, అక్కడ కండిషన్స్ ఏంటి అన్నీ కూడా ఒకటొకటిగానైతే చెప్తున్నారు. అవి వింటుంటే ఒళ్ళు గగ్గురు పుడుస్తుంది. ఇక్కడ ప్రత్యేకించి అక్కడ ఉన్న గవర్నమెంట్ తాలూకా ఫైల్స్ అన్నీ కూడాను ఉంటాయి.
ఆ ఫైల్స్ చాలా ఇంపార్టెంట్, ఎవరి చేతుల్లో కూడా పడకూడదు. అందుకనే ఈ సెక్యూరిటీ గార్డులని కూడాను ఎక్కువ మంది పెట్టకుండా సింగిల్గా ఒక్కరే ఉండేటట్టు, రోజుకి ఒక్కరు మాత్రమే. వీళ్ళకి నెలకి ఒక 2-3 సార్లు మాత్రమే షిఫ్ట్ అయితే పడుతుంది, 2-3 సార్లు మాత్రమే అక్కడ ఉద్యోగం చేయాలి. అయితే దానికోసం అంటూ వీళ్ళైతే చాలా ఎక్కువే ముట్ట చెప్తున్నారు. అది చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది వాళ్ళందరికీ. అయితే మరొక విషయం, చుట్టూ అంతా కూడా బౌండరీ వాల్కి కరెంట్ అయితే పెట్టి ఉంటుంది. మీరు బయటికి వెళ్ళాలంటే మీ ఐడి కార్డు ఖచ్చితంగా చూపించాలి, లోపలికి రావాలన్నా కూడాను. అలాగే ఇదొక కార్ అడవిలోనైతే ఉంటుంది. మరి మీ పని ఒక్కటే, చక్కగా మీరు లోపలికి వచ్చిన తర్వాత ఒక్కసారి మొత్తం అంతా కూడాను సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాత మీ క్యాబిన్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని సీసీ కెమెరాలో నుంచి చూడడమే. 11 o'clock వరకు మీరు బయటనైతే తిరగవచ్చు. ఆ తర్వాత మటుకు మీ రూమ్లోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి శబ్దాలు వినిపించినా కూడా, ఆఖరికి ఇంటర్కామ్లో నుంచి మీలాంటి వాయిస్తోని ఎవరైనా పిలిచినట్టుగా అనిపించినా కూడాను మీరైతే బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అలాగే 12 అయ్యేసరికి మెయిన్ గేట్ దగ్గర ఒక బ్లాక్ కలర్ సూట్ వేసుకొని ఒక అతను నించొని కనిపించాడు అనుకోండి, ఆ సమయంలోని మీరైతే జవాబు ఇవ్వద్దు. లోపలికి వెళ్ళి మీ క్యాబిన్లో ఉన్న లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మరో పక్కన ఒక మూలనైతే కూర్చొని అలానే ఉండండి, మాట్లాడకుండా ఏ సౌండు చేయకుండా. 1వ నెంబర్ నుంచి 15వ నెంబరు బ్లాక్ వరకు కరెంటు పోయినట్టుగా సీసీ కెమెరాల్లోని మొత్తం అంతా బ్లాక్గానైతే అయిపోతుంది. అలాంటి సమయంలోని పొరపాటున మీరు అక్కడికి వెళ్ళి జనరేటర్ ఆన్ చేద్దామనో లేదంటే కరెంటు వచ్చేటట్టు చేయడానికో ప్రయత్నించకండి. బయటికి అస్సలు వెళ్ళొద్దు. అలాగే ప్రతిరోజు రాత్రి 3 గంటలకి ఒక ఫైల్ అయితే ప్రింట్ అవుతుంది. దాన్ని అసలు చదవద్దు. దానిపైన ఫైల్ నెంబర్ 13 అని ఉంటుంది, కిందన ది క్వైట్ వన్ అనే బుక్ పేరు రాసి ఉంటుంది. వెంటనే అది తీసుకువెళ్ళి పేపర్ కటింగ్ మిషన్లోనైతే వేసేసేయండి. దాన్ని అస్సలు చదవద్దు. ఆ తర్వాత మీకు ఏమైనా ఇంకా వింతగా అనిపిస్తూ బయటని ఏమైనా శబ్దాలు వస్తూ ఉంటే ఆ సమయంలోని మీరు మీ రూమ్లోని ఒక అండర్ గ్రౌండ్ ఉంటుంది, అందులోకి వెళ్ళి దాక్కొని ఉండండి. బయటన ఎన్ని శబ్దాలు వచ్చినా, ఎటువంటి అరుపులు వినబడినా అస్సలు బయటికి రావద్దు. అలాగే బేస్మెంట్లోని ఏవేవో శబ్దాలు వినబడుతూ ఉంటాయి. 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆ శబ్దాలు వస్తూనే ఉంటాయి. పట్టించుకోవద్దు, అసలు కిందకే వెళ్ళొద్దు. ఆ తర్వాత మీకు తెల్లవారినట్టుగా అనిపిస్తుంది. ఇంకా పూర్తిగా తెల్లవారితేనే బయటికి రండి. అది కూడాను బయటికి వచ్చిన తర్వాత బయటన ఒక కార్ పెట్టుంది కదా, ఆ కార్లోని సైడ్ మిర్రర్లో మీ ఫేస్ని అయితే గమనించండి. అది మీలాగే ఉండి మీలాగే ప్రవర్తిస్తూ ఉంటే అప్పుడు తెల్లవారిందని అనుకోవాలి. లేకపోతే వెంటనే మళ్ళీ వెళ్ళి మీ క్యాబిన్లోనైతే తలుపులు వేసుకొని కూర్చోండి. ఇంకా ఎవరైనా వచ్చేంత వరకు తలుపులు అయితే తీయవద్దు అని చెప్తున్నారు. ఏంటివి, ఏదో హాంటెడ్ ప్లేస్లో అడుగు పెడుతున్నట్టు ఇన్ని నియమాలు పెడుతున్నారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ముందు ఏం జరిగింది అని ఒక అతను అయితే లేచి అడిగాడు. అంతే, అప్పుడే 12 మందిని అయితే అపాయింట్ చేశారు. వెంటనే యు ఆర్ రిజెక్టెడ్ అంటూ తన్నైతే తీసేశారు, వెళ్ళిపోమన్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడాను నోరు మూసుకొని అట్లానే కూర్చొని వాళ్ళు చెప్పినవన్నీ కూడా వింటున్నారు. ఇంకొక మాట, మీతో పాటు తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి 9 లోపే తినేసేయాలి. ఆ తర్వాత ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఏవైనా ఫుడ్ ఐటమ్స్ ఉన్నట్లయితే తీసుకువెళ్ళి దూరంగా, అంటే మన బంగ్లాకి దూరంగానైతే విసిరేసి వచ్చేయండి అని చెప్తున్నారు. వాళ్ళందరూ నిర్ఘాంతపోయి అలానే చూస్తున్నారు. మన ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే ఒక్కొక్కరికి 5 లక్షలు అయితే వస్తుంది జీతం. ఒక 3-4 రోజులు పనిచేసినందుకే 5 లక్షలు ఇస్తున్నారు. ఎలాగైనా చెయ్యాలి అని అనుకున్నాడు. ఎందుకు అనంటే పెద్దగా కష్టపడక్కర్లేదు. మరి 11 మందికి కూడాను మరోవైపు క్వార్టర్స్ అయితే ఉంది. అంటే ఆ అడవిలోనే కొంచెం దూరంలోనమాట. అక్కడైతే వీళ్ళకి ఉండడానికి వసతి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. భోజనం కూడా అక్కడే అయిపోతుంది. కాబట్టి వీళ్ళకి పెద్దగా ఖర్చే ఉండదు. వీళ్ళు ఊర్లోకి వెళ్ళి తిరగాలన్నా కూడాను వాళ్లే ఫెసిలిటీ అయితే ఇస్తున్నారు. కారు ఇస్తున్నారు. ఆ కారులోనే బయటకు వెళ్ళి వీళ్ళు ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కొని రావచ్చు. అది కూడా 1 గంట మాత్రమే రోజుకి. ఎందుకు ఇలా చేస్తున్నారో అనేది వాళ్ళకైతే తెలీదు. సరే, డబ్బులు ఇస్తున్నారు, ఇంత సదుపాయంగా చూసుకుంటున్నారు, ఇంకేం కావాలి? పైగా వీళ్ళకి ఎంత ఖర్చు పెట్టుకున్నా 1,00,000 కన్నా ఎక్కువ అవ్వదు. మిగతా 4 లక్షలు ఇంటికి పంపించుకోవచ్చు.
కొన్ని నెలలు కష్టపడి ఇక్కడ పని చేస్తే చాలు, మనం చక్కగా మన ఇండియాకి వెళ్ళిపోయి రాజాల్లా బతకొచ్చు అని అనుకుంటున్నారు. మరి అలానే అక్కడ నార్త్ ఇండియన్స్, మన సౌత్ ఇండియన్స్, తమిళనాడు సైడ్ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళందరూ కూడా భాష రాకపోయినా భావం ఒకటే అన్నట్టు అందరూ కలిసి వాళ్ళకు వచ్చి రాని భాషల్లోనైతే మాట్లాడుకుంటున్నారు. వెంటనే అక్కడ ఉన్న ఒక అతను గట్టిగా అరుస్తూ తన చేతిలో ఉన్న రివాల్వర్ని తీసి గాల్లోకి అయితే పేల్చాడు. అందరూ సైలెంట్ అయిపోయారు. ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడుకోకూడదు, ముఖ్యంగా వాళ్ళ విషయాలు వీళ్ళకి, వీళ్ళ విషయాలు వాళ్ళకి చెప్పుకోకూడదు అని చెప్తున్నాడు. వాళ్ళందరికీ కూడా సపరేట్ రూమ్స్ అయితే కేటాయించి ఇచ్చారు. ఆ రూమ్స్ కూడా ఎలా ఉన్నాయంటే బాగా పాతబడిపోయి, ఏదో పేషెంట్స్కి ఇస్తారు కదా అలాంటి రూమ్స్ లాగా అయితే అనిపిస్తున్నాయి. అసలు ఏ ఎంటర్టైన్మెంట్ కూడా లేదు. పైగా వీళ్ళ దగ్గరున్న ఫోన్స్ అవన్నీ కూడాను తీసేసుకున్నారు. ఇదేంటి అని అడగడానికి లేదు. ఎవరైనా ఏదైనా ప్రశ్న వేశారంటే వెంటనే వాళ్ళని ఉద్యోగంలో నుంచి అయితే తీసేస్తున్నారు. ఇంకా ఆ భయంతో ఎవరు ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయారు. మరి మొదటి రోజు ఒక నార్త్ ఇండియన్ ఆకాష్ ఆ బంగ్లాలోకి సెక్యూరిటీ గార్డ్ కింద అయితే వెళ్ళాడు. అసలు ఏం జరిగిందో తెలీదు. తెల్లవారేసరికి అతను చనిపోయాడని వార్త అయితే వినిపించింది. అంతే, అందరం జడిచిపోయాం. ఇదేంటి, ఏమైంది, ఎలా చనిపోయాడు అని ఒక అతను కుతూహలంగా వెళ్ళి అడిగాడు. అంతే, వెంటనే ఉద్యోగంలో నుంచి అయితే తీసేశారు. ఇంక ఎవరు కూడా అడగడానికైతే ముందుకి సాహసించలేదు. కామ్గా అలానే చూస్తున్నాం. బాగా ప్యాక్ చేసి అతన్ని వాళ్ళ ఇంటి వాళ్ళకైతే అప్పచెప్పేశారు. కొన్ని డబ్బులు కూడా ముట్టజెప్పారు. మా అందరిలో భయం, వణుకు పుట్టుకొస్తుంది. మర్నాడు మరొక అతను తమిళనాడు నుంచి అయితే వచ్చాడు, పురుషోత్తం. అతన్ని అయితే పంపించారు. మర్నాడు తెల్లవారేసరికి మేమందరం కూడా భయంతో ఎదురు చూస్తున్నాం, అసలు పురుషోత్తం వస్తాడా రాడా అని. కానీ ఇద్దరు గార్డులు పురుషోత్తంని చెరోవైపు వేసుకొని తీసుకువస్తున్నాడు. తను చూడ్డానికి ఇప్పుడు ఎలా అయిపోయాడు అనంటే జీవోత్సవంలాగా అయితే కనిపిస్తున్నాడు. ఓ పక్కకి బుర్రనైతే వాల్చేశాడు. తన కళ్ళల్లోని చావు స్పష్టంగా కనిపిస్తుంది. మా అందరికీ భయం వేస్తుంది. అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఎందుకు ఇలాంటి ఉద్యోగంలో జాయిన్ అయ్యాంరా దేవుడా అని అనుకుంటున్నాం. ఇంకా 3వ రోజు అయ్యేసరికి అందరం భయపడిపోతున్నాం, ఈరోజు ఎవరినొచ్చి తీసుకువెళ్తారా అని. ఈలోగా అక్కడున్న గార్డు నన్నే పిలుస్తున్నాడు. నాకైతే భయం వేస్తుంది. శరత్ వణికిపోతూ మెల్లగా 2 అడుగులు వేశాడో లేదో, నువ్వు కాదు నీ వెనకాలన్నతను అంటూ నా వెనక అతన్ని అయితే తీసుకువెళ్తున్నారు. అతను భయపడిపోతూ మా అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా తను వెళ్ళి మర్నాడు తెల్లవారు ఎలా వస్తాడా అని భయంతో బిక్కుబిక్కుమనుకుంటూ ఎదురు చూస్తున్నాం. తను నార్మల్గానే ఉన్నాడు కానీ పిచ్చి చూపులు అయితే చూస్తున్నాడు. భయపడిపోతున్నట్టుగా అటు ఇటు చూసుకుంటూ మెల్లగానైతే రూమ్లోకి వచ్చాడు. ఇంకా తను అలా వచ్చాడో లేదో అందరం తనకాసే చూసి ఆశ్చర్యంగాను వింతగాను తన్ని ఏవో అడుగుదామనుకొని మళ్ళీ అక్కడ గార్డ్స్ని చూసి ఆగిపోయాం. అలానే కొంతసేపటికి గార్డ్స్ అందరూ కూడాను భోజనానికి అయితే వెళ్ళారు. ఆ సమయంలోని మేము కూడా భోజనం చేస్తాం. అదే అదనుగా చూసుకొని నేనైతే అతని పక్కన కూర్చొని, ఏమండి అసలు రాత్రి ఏం జరిగింది, అక్కడ ఏం పని చెయ్యాలి, ఎందుకు ఇలా అవుతుంది అని అడుగుతున్నాను. నేను అడగడం చూసి పక్కనున్న వాళ్ళు కూడాను వెంటనే అతని దగ్గరికి అయితే వచ్చేశారు. అసలు ఏం జరిగింది చెప్పరా ప్లీజ్ అని అడుగుతున్నారు. అతనికి మన భాష అయితే రాదు. అప్పుడే తెలిసింది మా అందరికీ ఆయనకి బ్రహ్మచముడైతే ఉంది. అసలు మన మాట ఏమీ అర్థం కాదు, వినిపించదు. ఇంకా లాభం లేదు ఇతన్ని ఏం అడిగినా అనుకొని వెళ్ళిపోబోతుంటే నా చెయ్యి అయితే పట్టుకున్నాడు. నన్ను పక్కన కూర్చోమని చెప్తున్నాడు. సరేనని వచ్చి కూర్చున్నాను. అసలు ఏం జరిగింది అని మళ్ళీ నేనైతే అడుగుతున్నాను. ఈలోగా అటు ఇటు చూసి తన దగ్గరున్న పెన్నుని తీసుకొని నా చేతి మీద ఇంగ్లీష్లోనైతే రాస్తున్నాడు. తనకి వచ్చిరాని ఇంగ్లీషు, ఆ ఇంగ్లీష్లోనే రాస్తున్నాడు. అక్కడికి వెళ్ళొద్దు చనిపోతారు అని రాస్తున్నాడు. అంతేకాదు నాకు చెవులు వినపడవు కాబట్టి నేను కళ్ళు మూసుకొని దేవుణ్ణి ధ్యానిస్తూ ఒక దగ్గరే ఉండిపోయాను ఆ క్యాబిన్లోని, అందుకే నాకేం కాలేదు అని చెప్తున్నాడు. ఆ మాటలకి వణుకొచ్చేస్తుంది. మరి అదే తలుచుకుంటూ తెల్లవారంతా కూడా గడిపేశాను. రాత్రి అయ్యేసరికి ఎవరిని చూస్ చేస్తారా, ఎవరు ఈరోజు వెళ్ళాలా అని అందరూ భయపడుతున్నారు. ఈలోగా ఆ గార్డ్ రానే వచ్చాడు.
ఏయ్ నువ్వు రా అంటూ నన్నైతే పిలిచాడు. అంతే, నా ఒంట్లోని సగం ప్రాణం అక్కడే పోయినట్టుగా అనిపించింది. ఇంకంతే వెళ్ళాను. వణుకుతూ చెమటలైతే పట్టేస్తున్నాయి. భయపడకు, ఎందుకంత భయం అంటూ నన్నైతే అక్కడికి తీసుకువెళ్ళి కరెక్ట్గాను 8:30కైతే అక్కడ డ్రాప్ చేసి వచ్చేశారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే నన్ను అందరూ వదిలి వెళ్ళిపోతున్నట్టుగా నాకు ఒక ఫీలింగ్. ఇంకా అక్కడ చూస్తే వెనకాతలంతా కూడాను నిర్మానుష్యంగా నిశ్శబ్దంగానైతే ఉంది. మరి లోపలికైతే వెళ్ళాను. వాళ్ళు చెప్పిన విధంగానే మొత్తం అంతా ఒకసారి రౌండ్స్ వేసి వచ్చేసాను. ఆ తర్వాత ఆ బిల్డింగ్లో లైట్స్ అన్నీ కూడా ఆన్లో పెట్టి సీసీ కెమెరాలు ఉన్న రూమ్లోకి అయితే వెళ్ళిపోయాను. తలుపులు వేసుకొని సీసీ కెమెరాలు అన్నీ చూస్తున్నాను. ఈలోగా ఫుడ్ అయితే కానిచ్చేసాను. మరి ఫుడ్కి సంబంధించినవి అక్కడేమీ ఉండకుండా ఆ డస్ట్ కూడాను అవతల గ్రౌండ్స్లోనైతే విసిరేసి మళ్ళీ ఫాస్ట్గాను నా రూమ్లోకి అయితే వచ్చి తలుపులు వేసుకున్నాను. ఈలోగా మెల్లగాను చల్లటి గాలి నా రూమ్లోకి వస్తున్నట్టుగానైతే అనిపిస్తోంది. నేను అలానే కూర్చొని సీసీ కెమెరాల వంక అయితే చూస్తున్నాను. సడన్గా ఏమైందో తెలియదు కానీ 1వ నెంబర్ నుంచి 15వ నెంబర్ రూమ్ వరకును ఉన్న సీసీ కెమెరాలన్నీ కూడాను గ్లిచ్ వచ్చి మొత్తం అంతా కూడాను ఆగిపోయాయి. పూర్తిగాను నల్లగానైతే మారిపోయాయి. భయంతో వాటికాసే అలా చూస్తున్నాను. ఈలోగా గట్టిగా ఏదో రోదన అక్కడి నుంచి నాకైతే వినబడుతుంది. అందులోనే ఆ 1వ నెంబర్ నుంచి 15వ నెంబర్ వరకు ఉన్న రూమ్స్లో నుంచి. అది ఎలా అంటే ఎవరో కాలిపోతున్నట్టుగానైతే బీభత్సంగా ఏడుస్తున్నారు. ఈలోగా 13వ నెంబర్లోని ఏదో ఒక షాడో లాంటిది కెమెరా ముందుకు వచ్చి మాయమైపోయింది. అంతే, నేను జడిసిపోయాను. దెబ్బకి బంబేలు ఎత్తిపోయి ఓ మూలకెళ్ళి కూర్చున్నాను. ఈలోగా అక్కడి నుంచి ఆర్తనాదాలతో పాటు హాహాకారాలు గోలగోలగానైతే వినబడుతుంది. చాలామంది మనుషులు అక్కడున్నట్టుగానైతే నాకు అనిపిస్తుంది. కానీ నేను మటుకు ధైర్యం చేయలేకపోతున్నాను. ఇంకా భయంతో అక్కడే వణికిపోతూ ఓ మూలనైతే కూర్చుండిపోయాను. మరి ఎప్పుడు పడుకుండి పోయాను. అంతే, కరెక్ట్గాను 12 అయితే అయ్యింది. అంతే, ఎవరో కొట్టి లేపినట్టు నాకు తెలివైతే వచ్చేసింది. సీసీ కెమెరాలన్నీ చూశాను. అంతా నిర్మానుష్యంగా కామ్గానైతే ఉంది. ఈసారి 1వ నెంబర్ నుంచి 15వ నెంబర్ వరకు ఉన్న సీసీ కెమెరాలన్నీ ఆన్ అయి ఉన్నాయి. ఇంకా బయట గేటు దగ్గర ఉన్న సీసీ కెమెరాలోని ఒక నల్లటి కోటు వేసుకొని హ్యాట్ పెట్టుకొని ఎవరో గేట్ దగ్గరే అటు ఇటు తచ్చాడుతున్నట్టుగానైతే కనిపించింది. ఎవరది అంటూ తీక్షణంగా చూస్తున్నాను. వాళ్ళు చెప్పిన విషయం మర్చిపోయాను. ఆ హ్యాట్ పెట్టుకున్న అతను వచ్చినప్పుడు మటుకు అసలు లైట్లన్నీ ఆపేసి ఓ మూలకెళ్ళి కూర్చోమన్నారు. అయితే నేను మటుకు అవన్నీ గుర్తయితే లేవు. చూస్తున్నాను అలాగనే. కొంతసేపటికి కెమెరా వైపు తన దృష్టిని అయితే సారించాడు. అంతే, తన మొహం అంతా అతి వికృతంగాను పూర్తిగా కాలిపోయి ఇంకా మొహం అంతా స్కెల్టన్ బుర్ర అయితే కనబడుతుంది. అది కూడాను గుడ్లు ఒక్కటే కాలకుండా అలానే నన్నే చూస్తున్నాయి కెమెరాలో నుంచి. అంతే, అప్పుడు కానీ గుర్తు రాలేదు నాకు. అమ్మో అంటూ గబగబా వెళ్ళి లైట్లు అయితే ఆపేశాను. ఓ మూలనెళ్ళి కూర్చున్నాను. సీసీ కెమెరాలన్నీ కూడా ఆఫ్ చేశాను. అయినా కూడాను అక్కడ గేట్ దగ్గర ఉన్న సీసీ కెమెరా మటుకు ఆన్లోనే ఉంది. అందులోని ఆ మనిషి కెమెరా కాసే చూస్తూ నవ్వుతూ ఉన్నాడు అతి భయంకరంగా. నా గుండె చప్పుడు వేగవంతమైంది. భయంతో వణికిపోతున్నాను. ఓ మూలకెళ్ళి అటుపక్కకు తిరగకుండా దేవుణ్ణి తలుచుకుంటూ అక్కడే కూర్చున్నాను. దేవుడా, ఈరోజు ఈ రాత్రి గడిస్తే చాలు అని దేవుడికైతే ప్రార్థిస్తున్నాను. ఇంక కొంతసేపటికి ఏమైందో తెలియదు కానీ గాలిలాగా వచ్చి మొత్తం అంతా అక్కడ మనిషి కనిపించకుండా మాయమైపోయాడు. అది చూసేసరికి ఇంకిక్కడ ఉద్యోగం చేయకూడదు, పోతే పోయింది. డబ్బులు లేకపోయినా పర్వాలేదు, బ్రతుకుంటే చాలరా దేవుడా అనుకున్నాను. ఇంకంతే, కొంతసేపటికి అంతా కామ్గానైతే మారిపోయింది. ఏ శబ్దాలు రావట్లేదు. అమ్మయ్య అనుకున్నా. ఈలోగా నా రూమ్ వైపు ఎవరో నడుచుకొని వస్తున్నట్టుగా షూ చప్పుడు అయితే వినబడుతుంది. ఆ అడుగుల చప్పుడు వింటుంటే నా గుండెల్లో దడ పుట్టుకొస్తుంది. అమ్మ అంటూ అక్కడ ఉన్న అండర్ గ్రౌండ్లోకి వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తుండగా ఈలోగా అతని రూమ్ డోర్ అయితే ఓపెన్ అయింది.
అంతే, అక్కడి వరకే సీసీ కెమెరాలోనైతే రికార్డ్ అయ్యింది. ఆ తర్వాత ఏమైందో, ఎవరొచ్చారో, తన్నెవరు చంపారో ఎవరికీ తెలియదు. మర్నాడు తన శవాన్ని తీసుకొచ్చి అక్కడైతే వాళ్ళ తాలూకు వాళ్ళకి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరి మిగతా వాళ్ళందరూ కూడాను అలానే భయపడుతూ చూస్తూనే ఉండిపోయారు. మరి అందులోని ఇద్దరైతే కావాలనే ఆ ఉద్యోగం మానేస్తామని అక్కడితో వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు అలానే ఉన్నారు. మరి అయితే వాళ్ళ ఇంటికి శరత్ శవాన్ని అయితే పంపించడం జరిగింది. వాళ్ళమ్మ బోరుమని ఏడుపు మొదలుపెట్టింది. ఒక్కగానొక్క కొడుకు అలా చనిపోవడం చాలా బాధాకరం. గంజాయి తీసుకొని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడని అక్కడి నుంచి దూరంగా పంపించింది. కానీ అసలు లక్ష్మికి తన కొడుకుని దూరం చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఎంత పని చేసావురా అంటూ ఏడుస్తూ అలానే అక్కడే సమస్యలు పడిపోయింది. మరి శవంతో పాటు వాళ్ళకొక 10 లక్షలు అయితే పంపించారు. అది ఆ గవర్నమెంట్ వాళ్ళు ఎక్స్గ్రేషియాగాను వీళ్ళకి ఇచ్చిన అమౌంట్ అన్నమాట. మరి ఈ సంగతి ఎలా తెలిసింది. తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఆకాష్ అని ఒక అబ్బాయి అయితే వచ్చాడు. తను అసలు ఏం జరిగిందమ్మా అని అడుగుతున్నాడు. నువ్వెవరు బాబు అని అడిగింది. నేను తన బెస్ట్ ఫ్రెండ్ అమ్మా అని అంటూ ఉంటే నిన్నెప్పుడు చూడలేదే అని అంది. లేదమ్మా, నేనెప్పుడు మీ ఇంటికి రాలేదు, కానీ నేను వాడు బెస్ట్ ఫ్రెండ్స్, ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళం. వాడు ఇలా కాకినాడ వెళ్ళినప్పుడు కూడాను ఎవ్వరికీ చెప్పలేదు, కానీ నాకు చెప్పాడు అని తనైతే అన్నాడు. ఆ మాటలకి అక్కడున్న తన మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా షాకింగ్గా అలానే చూస్తున్నారు. అసలు నువ్వెవరు అంటూ ఒక ఫ్రెండ్ అయితే వచ్చి అడిగాడు. నా పేరు ఆకాష్, మన సిటీ క్లబ్లోనే నాకైతే పరిచయం అయ్యాడు. ఎప్పటినుంచో శరత్ నేను ఫ్రెండ్స్ అని చెప్పుకొస్తున్నాడు. వాళ్ళందరూ విచిత్రంగానైతే చూస్తున్నారు. ఎప్పుడు మీరిద్దరు కలుసుకున్నారు, అసలు ఎప్పుడు నీ గురించి మాకు చెప్పలేదే అని అంటూ ఉంటే దానికి ఆకాష్ ఇలా అంటున్నాడు. నేను మీ ముందుకొచ్చే పరిస్థితి అయితే ఏర్పడలేదు, అందుకే రాలేదు. కానీ వాడు కాకినాడ వెళ్ళినప్పుడు నాకు ఖచ్చితంగా చెప్పేసే వెళ్ళాడు, మీ ఎవరికీ చెప్పలేదంట కదా అని అంటున్నాడు. ఆ మాటకి నిజంగానే తను ఎవరికీ చెప్పనందుకు వాళ్ళందరూ కూడాను అలానే వాడి కాసి చూస్తున్నారు. ఈలోగా వాళ్ళమ్మ జరిగిన విషయం మొత్తం చెప్పింది. ఈలోగా వాళ్ళ పెద్దమ్మ కొడుకు వాళ్ళ అన్నయ్య కూడా వచ్చాడు. మీరెవరు, మీ గురించి ఎప్పుడు నాకు శరత్ చెప్పలేదే అని అంటున్నాడు. ఆ మాటలకి శరత్, అవునండి, చెప్పే అవకాశం వచ్చుండదు, కానీ వాడు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. అసలు ఏమైంది, ఏంటి, ఎక్కడ వాడు జాయిన్ అయ్యాడు అన్నీ కూడా అడుగుతున్నాడు. ఆకాష్ అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ కూడాను జవాబు చెప్తూ మరో పక్క ఏడుస్తున్నారు అందరూ కూడాను. సరే, ఇంకా ఆకాష్ వాళ్ళ అన్నయ్యని పక్కకు తీసుకొని వెళ్ళి, బ్రదరు నీతో కొంచెం మాట్లాడాలి, ఇక్కడ కాదు, కొంచెం సీరియస్ మ్యాటర్ అని అంటున్నాడు. ఏం బ్రదర్, నీకేమైనా డబ్బులు ఇవ్వాలమ్మా వాడు అని అడుగుతున్నాడు. లేదు లేదు, చచా అలాంటిదేం లేదు, కొంచెం పర్సనల్ అని అంటున్నాడు. సరే అయితే అంటూ కొంచెం ముందుకైతే తీసుకువెళ్ళాడు. మరి అక్కడ ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. అసలు ఎవరి ద్వారా వెళ్ళాడు, ఆ ఏజెంట్ ఎవరు అంతా కూడా వివరం కనుక్కున్నాడు. ఆ తర్వాత ఏం బ్రదర్ అంతలాగా వివరాలు అడుగుతున్నారు అని అడిగాడు. ఏం లేదు ఊరికనే అని చెప్పి అక్కడి నుంచి అయితే వచ్చేసాడు. 2 రోజులు పోయేసరికి మరి ఆకాషు కాకినాడ అయితే వెళ్ళాడు. అక్కడ ఎవరైతే ఏజెంటు తిన్ని పంపించాడో ఆ ఏజెంట్ని అయితే మీట్ అయ్యి, నేను పలానా చోటుకు వెళ్ళాలి ఉద్యోగం కోసం అని చెప్తూ తనకి ఎంతో కొంత డబ్బులైతే ముట్ట చెప్పాడు. మరి తను అడిగిన ఉద్యోగం వైపు అయితే పంపించాడు. శరత్ ఎక్కడికి వెళ్ళాడో ఎగ్జాక్ట్గా అక్కడికే వెళ్ళాడు. వీళ్ళదొక టీము. ఆ టీంలోని మొత్తం 20 మంది అయితే ఉన్నారు. అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలా చెప్పడం అయితే మొదలుపెట్టారు. అదేంటి అని అంటే, ఎవరు కూడా మాకు ఎదురు చెప్పడానికి వీల్లేదు, ఇంతకుముందు జరిగినట్టు ఇప్పుడు అసలు జరగడానికి వీల్లేదు, చాలా మందితోనే మేము ఇలాంటి ఇబ్బందులు అయితే పడుతున్నాం, కాబట్టి మేము చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జ్ఞాపకం పెట్టుకోండి, అసలు మర్చిపోవద్దు, ఇక్కడ పని చేయాలి అని అంటే అంటూ అక్కడ ఒక కారడువి అయితే ఉంది. ఆ కారడువి లోపల ఉన్న బిల్డింగ్లోనే మీరు పని చేయాల్సి ఉంటుంది. నెలకి 3 సార్లు అయితే మీ టర్న్ వస్తుంది. మరి ఆ 3 సార్లు సాయంత్రము 7:30, 8కి అక్కడికి తీసుకువెళ్ళి మిమ్మల్ని అక్కడ విడిచిపెడతాం. మరి అప్పటి నుంచి మళ్ళీ తెల్లవారి 6:30కి మేము అక్కడికి వచ్చేంత వరకు మీరు అందులో నుంచి బయటికి రావడానికి వీల్లేదు
అని రూల్స్ మొత్తం చెప్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు ప్రశ్నలు అయితే వేస్తున్నారు. ఎవరైతే ప్రశ్నలు వేశారో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు, మీరు ఇంకా ఈ ఉద్యోగానికి పనికిరాదు అని పంపించేశారు. మరి ఆకాష్ మటుకు ఏమీ మాట్లాడకుండా అక్కడంతా పరిశీలనగానైతే చూస్తున్నాడు. మొత్తానికి ఎలాగైతేనే ఆకాష్ కూడా అక్కడ సెలెక్ట్ అయిపోయాడు. మరి వాళ్ళ టీంలోని 20 మందిలోని కేవలం 9 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. మరి వాళ్ళనందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఆ పాత బిల్డింగ్లోనైతే పడేశారు. వాళ్ళకు తోడుగా 2 సెక్యూరిటీ గార్డులు అయితే చూస్తూ ఉన్నారు. బయటన ఒక సెక్యూరిటీ గార్డు ఉంటే లోపల అస్తమానం వీళ్ళు ఏం చేస్తున్నారో అని చూడడానికి మరొక సెక్యూరిటీ గార్డు అయితే వస్తూ వీళ్ళని చూస్తూ వెళ్తున్నాడు. ఇంకా రోజు రాత్రి నువ్వురా అంటూ ముందుగాను ఆకాష్ని పిలిచారు. ఆకాషు నిర్భయంగా ముందుకైతే వెళ్తాడు. సరే పద అంటూ తనైతే తీసుకొని వెళ్ళి 8 గంటలకే అక్కడైతే విడిచిపెట్టేస్తారు. తను లోపలికి వెళ్ళి ముందంతా చెక్ చేస్తున్నాడు. తను తెచ్చుకున్న క్యారేజు బయటన అయితే వంపేశాడు. ఎందుకు తినలేదు అని అనుకుంటున్నారా? ఉండండి, మరి ముందుకు వెళ్తే మీకే అర్థమవుతుంది. అయితే మరి అక్కడంతా కూడా చెక్ చేశాడు. పూర్తిగాను అంతా నిశ్శబ్దంగా ఉంది, ఎవ్వరూ లేరు. అక్కడ ఏమైనా ఫైల్స్ ఉన్నాయా అని వెతుకుతున్నాడు. సీసీ కెమెరాలు ఎక్కడున్నాయి, ఎటుపక్క నుంచి వెళ్తే తను ఎక్కడికి వెళ్తున్నాడో అనేది తెలియదు అనేదంతా కూడా గమనించుకున్నాడు. ఇంకా 1వ నెంబరు రూమ్ నుంచి 15వ నెంబర్ రూమ్ వరకు ఏంటున్నాయా అని వెళ్ళి చూస్తున్నాడు. కానీ ఆ రూములు పూర్తిగా ఖాళీగానైతే ఉన్నాయి. అవన్నీ చూసుకొని మొత్తానికి ఎలాగైతేనే 1 అవర్లోని పైకైతే తన కంట్రోల్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. తలుపులు వేసుకొని కూర్చున్నాడు. ఈలోగా శబ్దాలైతే వినబడుతున్నాయి. అది కూడాను ఆర్తనాదాలు, ఎవరో ఏడుస్తున్నట్టుగా, వాళ్ళని రక్షించమని అడుగుతున్నట్టుగానైతే వినబడుతున్నాయి. పొరపాటును కూడా బయటికి వెళ్లకుండా తను అక్కడే ఆ క్యాబిన్లోనే కూర్చొని అంతా కూడా చెక్ చేస్తున్నాడు. సీసీ కెమెరాలు ఉన్నట్టుండి 1వ నెంబర్ నుంచి 15వ నెంబర్ వరకు ఉన్న గదుల్లోని పూర్తిగాను ఆగిపోవడం అనేది జరిగింది. అంత నల్లగానైతే మారిపోయింది అక్కడ స్క్రీన్ అంతా. ఆ తర్వాత తను అలానే అక్కడే వాచ్ చేస్తూ చుట్టూ అంతా కూడా చూస్తున్నాడు, అక్కడ ఇంకేమైనా ఫైల్స్ దొరుకుతాయా అని. మరి ఆ కంట్రోల్ రూమ్ కిందన మరొక రూమ్ అయితే ఉంది కదా, ఆ రూమ్లోకి అయితే మెల్లగా వెళ్ళాడు. కిందకి వెళ్ళి చూస్తే అక్కడంతా పూర్తిగా చల్లగానైతే ఉంది. టార్చ్ లైట్ వెలిగించి చుట్టూ అంతా కూడా చూశాడు. ఒక దగ్గర ఒక చిన్న క్యాబిన్ అయితే కనిపిస్తుంది, అది కూడా తాళం వేసి ఉంది. పైకి వచ్చి తను ఏదో ఒక ఇనప వస్తువుని పట్టుకొని కిందకైతే వెళ్ళాడు. అది బద్దలుగొట్టి అందులో చూస్తే పాత ఫైల్స్ ఏవో కనబడుతున్నాయి. వెంటనే అవి ఓపెన్ చేసి మొత్తం అంతా కూడా స్క్రీన్ షాట్లు తీసుకున్నాడు. మరి తన దగ్గర సెల్ ఫోన్ ఉండదు కదా, సెల్ ఫోన్ ఎలా వచ్చినట్టు అని అనుకుంటున్నారా? అంతా తర్వాత అర్థమవుతుంది. మరి అయితే తను స్క్రీన్ షాట్లు తీసి ఎవరికోనైతే పంపించాడు. ఆ తర్వాత తన సెల్ ఫోన్ని మళ్ళీ ఎక్కడి నుంచి తీశాడో అక్కడైతే పెట్టేసుకున్నాడు. ఇంకా చుట్టూ అంతా కూడా పరిశీలిస్తున్నాడు. అక్కడ ఇంకేం కనిపించట్లేదు. సరే అని పైకి వద్దాం అనుకునే సమయానికి అప్పుడే గేట్ దగ్గర ఎవరో ఉన్నట్టుగాను సీసీ కెమెరాలోనైతే కనిపిస్తుంది. బయటికి వెళ్లకుండా అక్కడి నుంచే మెల్లగా తన అండర్ గ్రౌండ్లో ఉన్న డోర్ని ఓపెన్ చేసి చిన్నగానైతే చూస్తున్నాడు. ఇంకా అక్కడ నించున్న ఆ మనిషి ఒక్కసారిగా మాయమైపోయాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు అది మనిషి కాదు అని చెప్పేసి. సరే ఇంకా అలానే అక్కడే ఉన్నాడు. కొంతసేపు తర్వాత బయటికైతే వచ్చాడు. మళ్ళీ అవే శబ్దాలు. 1 నుంచి 15 నెంబర్లో ఉన్న ఆ రూముల్లోని పూర్తిగాను అరుపులు కేకలు అయితే వినబడుతున్నాయి. ఎవరో ఇంటర్కామ్ దగ్గర నించొని తనలాగే ఉన్న ఒక మనిషి అయితే నించొని అరుస్తూ ఉన్నాడు. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, తలుపు తీయండి, తలుపు తీయండి అని పిలుస్తూ సడన్గా సీసీ కెమెరా వంక చూస్తూ ఆకాష్ తలుపు తీయవా, నాకు హెల్ప్ చేయవా అని అడుగుతున్నాడు. అంతే ఆకాష్ ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఇంకా తను మొహం దించుకొని ఆ సీసీ కెమెరా వంక చూడకుండా దూరంగానైతే నించొనున్నాడు. కొంతసేపటికి అంతా సద్దుమణిగింది. అప్పటికి 4 అయితే అవుతుంది. బేస్మెంట్లోని ఎవరో పరిగెడుతున్నట్టుగా గట్టిగట్టిగా అరుస్తున్నట్టుగానైతే చప్పుళ్ళు వినబడుతున్నాయి. కానీ ఏమాత్రం భయపడకుండా ఆకాష్ ఇంకా అక్కడే అలా కూర్చొని ఉన్నాడు. ఇంకొంతసేపటికి 6 అయితే అయిపోయింది అనుకున్నాడు. ఎందుకనంటే బయటన మెల్లగా సూర్యకిరణాలు కనపడుతున్నాయి. సరే తెల్లవారింది అనుకుంటూ ఇంకా వీళ్ళు రాలేదేంటప్పా అని బయటికైతే వెళ్ళాడు. మరి తను తీసుకువచ్చిన కార్ని అక్కడే పార్క్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు.
మరి ఆ కార్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న సైడ్ మిర్రర్లోని తన మొహాన్ని అయితే చూసుకుంటున్నాడు. కానీ తన మొహం వేరొక రకంగానైతే ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది ఆ అద్దంలోని. అంతే, ఆ అద్దం అయిపోయింది. వెంటనే తను పరిగెట్టుకుంటూ వెళ్ళి తన క్యాబిన్లోకి అయితే వెళ్ళిపోయాడు. అక్కడే తలుపు వేసుకొని కూర్చున్నాడు. మరి అక్కడున్న వాల్ క్లాక్లోనైతే చూశాడు. ఇంతకుముందు 6 అయితే అయ్యింది, ఇప్పుడు మటుకు అది 4:30 చూపిస్తుంది. అంతే, భయంతోని గడగడ వణికిపోయి అక్కడే ఉన్నాడు. ఈలోగా ఎవరో గట్టిగా అరుస్తూ చేతిలోని ఒక ఇనుప రాడ్డును పట్టుకుని అది కిందన రాపిడి చేస్తూ వస్తున్నట్టుగానైతే వినబడుతుంది. భయంతోని తను దేవుణ్ణైతే తలుచుకుంటున్నాడు. ఈలోగా కొంతసేపటికి పూర్తిగా అంతా సద్దుమణిగింది. అంతా నార్మల్లాగా అయితే అయిపోయింది. బయటనున్న ఆ గార్డులు ఇద్దరు కూడాను కార్ దగ్గరికి అయితే వచ్చారు. కార్ హార్న్ అయితే కొడుతున్నారు. ఇంకా తన్ని బయటికి రమ్మని సైగ అయితే చేస్తున్నారు. కిటికీలో నుంచి చూసిన ఆకాషు వెంటనే కిందకైతే దిగాడు. మరి ఆకాష్ని తీసుకొని మళ్ళీ వాళ్ళుంటున్న ఆ బంగ్లా దగ్గరికి అయితే తీసుకువెళ్ళిపోయారు. ఆకాష్కి ఏమీ కాకపోవడం చూసి అక్కడున్న వాళ్ళందరూ కూడా ఏం లేదన్నమాట, వీళ్లే ఎంతగానో హైప్ ఇస్తున్నారు అని అనుకున్నారు. కానీ ఆకాష్ని అందరూ కూడా అడుగుతున్నారు, అసలు ఏం జరిగింది, ఆ బిల్డింగ్లో ఏంటుంటుంది, దేనికి మనం కాపలా కాయాలి అని అంతా అడుగుతున్నారు. కంగారు పడకండి, ఏం కాదు, మీరు మటుకు ఈరోజు ఎవరూ వెళ్ళకండి అని చెప్తున్నాడు. అదేంటి, వెళ్ళకపోతే ఎలా, వాళ్ళు మమ్మల్ని ఎలాగైనా పంపిస్తారుగా అని అంటూ ఉంటే అదేం జరగదు, మీరు అలా చూస్తూ ఉండండి అని చెప్తున్నాడు. అంతే, కొంతసేపటికి ఏం జరిగిందో తెలీదు. అక్కడ వీళ్ళని కాపలా కాస్తున్న గార్డులు ఇద్దరిని కూడాను ఎవరో దూరం నుంచి అయితే షూట్ చేశారు. అంతే, బయటికి వచ్చి ఆకాషు చెయ్యి అయితే ఊపుతున్నాడు వాళ్ళకి. వాళ్ళిద్దరూ కూడాను తిన దగ్గరికి వచ్చి సెల్యూట్ కడుతూ, సార్ మేమందరం కూడా వచ్చేసాం, ఇంకేం భయం లేదు, లోపల ఎంతమంది ఉన్నారు అని అంటూ ఉంటే నాతో పాటు 9 మందే ఉన్నాం, ఇంకెవరూ లేరు అని చెప్తున్నాడు. అయితే మరి తన్ని ఆకాశాన్ని కాకుండాను విక్రమ్ అని పిలుస్తున్నారు. ఇండియా కోసం పనిచేస్తున్న విక్రమ్ అండర్ కవర్ కాప్. తను చాలామంది ఇలా చనిపోవడంతో అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఈ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశాడు. తనకు తెలిసిన విషయాలన్నీ కూడాను రాత్రే తన సెల్ ఫోన్లోని వాళ్ళందరికీ కూడా షేర్ చేసి వాళ్ళందరినీ అలర్ట్ చేశాడు. మరి ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడాను మిగతా వాళ్ళని రక్షించాలి కదా. అసలు ఏం జరిగింది అని అంటే, మరి శరత్ చనిపోయిన తర్వాత అక్కడ ఇలా జరుగుతుంది అని చాలామంది అప్పటికే రిపోర్ట్ అయితే చేశారు. ఇలా వాళ్ళు పని కోసం వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆశ చూపించి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తామని చెప్పి పనిలో జాయిన్ చేసుకున్న తర్వాత అనుకోకుండా వాళ్ళు చనిపోవడం, మళ్ళీ వాళ్ళని ఇండియాకి రిటర్న్ పంపించేయడం, ఇలా అయితే జరుగుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు వేరే కంట్రీస్ వాళ్ళనే అక్కడ అపాయింట్ చేసుకుంటున్నారు, ఇండియాలోనే చాలా స్టేట్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడైతే పని చేయడానికి వెళ్ళి చనిపోయిన వాళ్ళు అయితే ఉన్నారు. మరి ఈ మిస్టరీని ఛేదించడానికి వచ్చిన వాడే ఏజెంట్ విక్రమ్. తను ముందుగాను శరత్ వాళ్ళ ఫ్రెండ్నని అబద్ధం చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకొని అక్కడి నుంచి తనైతే ఆ కంట్రీకి వెళ్ళడం అనేది జరిగింది. మరి అక్కడ చూసేసరికి డిఫరెంట్ స్టేట్స్ నుంచి, ఒకే కంట్రీ నుంచి, ముఖ్యంగా మన ఇండియా లాంటి కంట్రీ నుంచి పేదరికంలో ఉన్న వాళ్ళు డబ్బుల కోసమని ఆ కంట్రీకి అయితే వెళ్తున్నారు. అలాంటి సందర్భాల్లోని అలాంటి వాళ్ళని వీళ్ళు పిక్ చేసి తీసుకువెళ్ళి ఇదిగో ఇలా అయితే చేస్తున్నారు. మరి ఇక్కడ వీళ్ళని మాత్రమే ఎందుకు పెడుతున్నారు, వాళ్ళ కంట్రీలో కూడా ఇలాగా డబ్బు కోసం చేసే వాళ్ళు ఉంటారు కదా, అయినా కూడా వాళ్ళని ఎందుకు చూస్ చేయట్లేదు అని అంటే వాళ్ళ జనాభా తగ్గిపోకూడదు. సో అందుకనే ఇలాంటి కంట్రీస్ని టార్గెట్ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసి అక్కడికైతే పిలుస్తున్నారు. మరి అసలు ఇంతకుముందు అక్కడ ఏం జరిగింది, అసలు అక్కడ నిజంగానే దెయ్యాలు ఉన్నాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే అది ఏదైతే ఆ బిల్డింగ్ ఉందో, గవర్నమెంట్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ ఇంతకుముందు ఒక మెంటల్ అసైలం. అక్కడ ఖైదీలు ఎవరైతే బాగా ఫిజికల్గా మెంటల్గా వీక్గా ఉంటారో అటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టేవారనమాట. ఖైదీలు ఎందుకు అంత వీక్గా మెంటల్గా అయిపోతున్నారు అని అంటే, వాళ్ళ గవర్నమెంట్ సిస్టమ్ పోలీసులకి పూర్తి రైట్స్ ఇచ్చి ఖైదీల మీద వాళ్ళు ట్రీట్మెంట్ చేయడానికి ఎలా చేయాలి ఏంటి అనేది నేర్చుకోమని వాళ్ళనైతే వదిలేసేవారు. మరి ఖైదీల మీద వీళ్ళు
థర్డ్ డిగ్రీ వాళ్ళని ఏ విధంగా పనిష్ చేస్తే వాళ్ళు నిజాలు బయట పెడతారు అవన్నీ కూడాను ఈ పాత ఖైదీల మీద అయితే చేస్తూ ఉండేవారు. మరి అలానే వాళ్ళు వీక్ అయిపోయి మెంటల్గాను బాగా డిస్టర్బ్ అయిపోతూ ఉండేవారు. వాళ్ళని తీసుకొచ్చి ఈ కీకారణ్యంలోని ఉన్న ఈ మెంటల్ అసైలంలోనైతే పడేసేవారు. ఆ తర్వాత వాళ్ళ మీద ట్రీట్మెంట్స్ అయితే జరిగేవి, అది కూడా దారుణంగా. మరి అలా ట్రీట్మెంట్ చేసేటప్పుడు కొంతమంది చనిపోయేవారు, మరి కొంతమంది చాలా దారుణంగా వాళ్ళ చేత హింసించబడేవారు. అయితే కొంతకాలానికి ఏం జరిగిందో తెలీదు, ఒకరోజు ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అక్కడ 1 నుంచి 15 రూమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న పేషెంట్స్ అందరూ కూడా ఒకేసారి చనిపోతారు. అయితే అక్కడ ఉన్న డాక్టర్స్ కొంతమంది బ్రతికి బయటపడతారు. అందులోనే డీన్ ఎవరైతే ఉన్నాడో అతనే ప్రతిరోజు నైట్ 12 అవ్వగానే ఆ గేట్ దగ్గరికి వచ్చి నించునే ఆ సోల్ అన్నమాట. ఆ డీన్ కూడా వాళ్ళతో పాటు చనిపోతాడు. సో అతను నైట్ అలా వచ్చి అక్కడ చూసి ఎవరైనా తన్ని చూస్తున్నారా లేదా అనేది అబ్జర్వ్ చేసి, ఒకవేళ ఎవరైనా సీసీ కెమెరాలో నుంచి అయినా కూడా తన్ని డైరెక్ట్గా కనుక చూస్తే వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. సో అదే జరుగుతుంది. అంతేకాదు, తర్వాత అక్కడ గవర్నమెంట్ ఆఫీస్ అయితే రన్ చేశారు. ఆ గవర్నమెంట్ ఆఫీస్లోని ఫైల్స్ అన్నీ కూడాను ఒక దగ్గర పెట్టినవి అక్కడ ఉండకుండా మరొక దగ్గరికి వెళ్ళిపోవడం, మిస్ అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడాను నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడుతూ ఉంటుంది. ఇంకా నైట్ టైము 2 వాచ్మెన్లు అయితే ఉంటారు. ఒక వాచ్మెన్ పూర్తిగాను దానికి పొసెస్ అయిపోయి మరొక వాచ్మెన్ అయితే చంపేయడం జరుగుతుంది. ఇంకా అక్కడ ఎవరినైనా ఉండించినట్లయితే తప్పకుండా ఇలాంటివేవో జరుగుతాయని వాళ్ళు వేరే దేశస్తుల్ని అక్కడ అయితే కాపలాగా ఉంచడం మొదలుపెట్టారు. అది కూడా ఎక్కువ డబ్బులు ఇస్తూ. దానికి గల కారణం ఏంటి అని అంటే, అక్కడ అండర్ గ్రౌండ్లోని వాళ్ళకి సంబంధించిన మిసైల్స్ అవి ఉన్నాయి. అవి వేరొక చోటికి మార్చడం అంటే చాలా కష్టం. ఎందుకనంటే అంత ప్రొటెక్షన్ ఇచ్చి మరొక దగ్గర చెయ్యాలి అని అంటే బోల్డ్ అంత అయితే అయిపోతుంది. దానికన్నా ఇది బెస్ట్ అని చెప్పి ఈ ఆప్షన్ అయితే వాళ్ళు చూస్ చేసుకున్నారు. అంతేకాదు, వేరే దేశం నుంచి వచ్చిన మన వాళ్ళందరినీ కూలీల్లాగా ట్రీట్ చేస్తూ వాళ్ళ దగ్గర ముందుగానే ఒక సైన్ అయితే తీసుకుంటున్నారు. అదేంటి అని అంటే, ఇక్కడ ఏం జరిగినా కూడాను మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళొక బాండ్ మీద అయితే సైన్ చేయించుకునేవారు. మరి ఇదంతా కూడాను తెలుసుకున్నాడు. ఆ బాండ్ పేపర్స్ అన్నీ కూడాను కలెక్ట్ చేసి తన దగ్గరే అట్టు పెట్టుకున్నాడు. మరి మిగతా 8 మందిని కూడాను రెస్క్యూ చేసి అక్కడి నుంచి మన దేశానికి అయితే తీసుకువచ్చేసాడు. మరి ఆ దేశంతోని మనకి ఎటువంటి కాంటాక్ట్స్ ఉండకూడదు, ఇలా అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయకూడదు అని మన దేశం వాళ్ళు కఠినమైన నిర్ణయాలు అయితే తీసుకోవాలి. మరి ఇదండి, చాలా వరకు ఇలానే జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. నేను ఒక దగ్గర చూసానన్నమాట. సో అది ఒక స్టోరీ లాగా మంచిగా కుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేశాను. నచ్చిందనే అనుకుంటున్నాను. కొత్తగా ట్రై చేశాను. సో మీరు కూడా పాజిటివ్గా తీసుకొని మంచి కామెంట్స్ అయితే పెట్టండి. అండ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ నా తరపున ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను. మీరు ఇలానే నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి స్టోరీస్తోని మీ ముందుకైతే వచ్చేస్తాను. మరి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందైతే ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.